10-11-2025 వారం శుక్రవారం. తిథి చతుర్దశి రాత్రి 3:21 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు. వర్జ్యం రాత్రి 12:36 నుండి 2:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:14 వరకు మరియు మధ్యాహ్నం 12:33 నుండి 1:23 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:35 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. శత్రువర్గం మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాల్ని తిప్పికొడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసికంగా ఆనందంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది కలిగిస్తాయి. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువర్గంపై పైచేయి సాధిస్తారు. సహోదర సహోదరి వర్గం నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. తులారాశి. పట్టు విడుపు ధోరణి మంచిది. ఎంత మేలు చేసినా కొంతమంది మొండి వైఖరి మారదు అని గ్రహిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపార లాభాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానానికి సాంకేతిక విద్య అవకాశ సూచన. వృశ్చిక రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. గృహ వాహన యోగాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ చేపడతారు. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సంతానానికి విద్య ఉద్యోగ అభివృద్ధి సాధించే సూచన ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.